ఉద్యోగులను చూస్తే చంద్రబాబు భయపడుతున్నారని అన్నారు వైఎస్ఆర్సీపీ ఉద్యోగులు పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగులపై నిఘా పెట్టడం దుర్మార్గం అన్నారు. నిఘా పెట్టడమేనా ఉద్యోగులకు ఇచ్చే గౌరవం అని ప్రశ్నించారు. అమాయకులపై అక్రమ కేసులు పెడుతున్నారని, అన్ని శాఖల్లో ఉద్యోగులను బెదిరించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు చంద్రశేఖర్ రెడ్డి. వాళ్ళ ఉద్దేశంలో గౌరవాన్ని పునఃప్రతిష్ఠింపజేస్తాము అంటే వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా మన చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, ఏ విధంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి భయపడి మనం చెప్పిన విధంగా పని చేయించుకోవాలి అనేటువంటి నెపంతో కూటమి ప్రభుత్వం ఈ రోజున పనిచేస్తూ ఉండేది అనేది దాన్ని చెప్పడానికి నిదర్శనం నిన్న మరి ప్రభుత్వం విడుదల చేసినటువంటి 1426 నిన్న డేట్తో విడుదల చేసినటువంటి ఈ యొక్క జీవో. ఈ జీవో ఉద్యోగుల్ని వాళ్ళ ప్రభుత్వం చెప్పు చేతల్లో పెట్టుకుని వాళ్ళ చెప్పిన విధంగా ప్రభుత్వానికి తాబేదారులాగా పనిచేసే విధంగా ఉండాలనేటువంటి నెపంతో ఈ జీవోను ప్రభుత్వం నిన్న విడుదల చేసింది. దీన్ని గెజెటెడ్ అధికారులందరినీ కూడా ఈ అగ్రీడ్ లిస్ట్ సిస్టంలోకి తీసుకొస్తున్నామని చెప్పి ఈ జీవోను విడుదల చేసిన తరిమిళ నాట్ ఓన్లీ గెజెటెడ్ అధికారులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వర్కింగ్ కమ్యూనిటీ అంతా కూడా ఉద్యోగులు, టీచర్లు, మరి గెజిటెడ్ అధికారులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఈ యొక్క ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకించడం జరుగుతూ ఉంది. దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈ యొక్క జీవో విడుదల చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం, వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వం దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.